నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్. సో తొందరలో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మీకు మోస్ట్ ఫేవరెట్ న్యూస్, మీకు నేను ఎప్పుడు జనవరిలో ఒక ఆఫర్ పెడితే అందరు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి చాలా హ్యూజ్ వస్తారు చూసారా. సో మీకు ఇప్పటి నుంచి అదే ఆఫర్ అనమాట. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ఆఫర్ కంటిన్యూ అవుతుంది ఓన్లీ ఫర్ యూ గైస్. సో మిస్ చేసుకోకండి ఛాన్స్. ఫీజు అన్ని రకాలుగా రివైజ్ చేశాను. సో మీకు ఎట్లా వీలుంటే అట్లా తక్కువకి జాయిన్ అయ్యేలాగా కొంచెం ప్రయత్నం చేశాను. నాకు కుదిరిన దాంట్లో విత్ యాడెడ్ జిఎస్టీకి అంత తక్కువ అయితే నిజంగా ఎవరు ఇవ్వరు. అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు నేను ఇస్తున్నానని. బట్ అందరూ అడుగుతున్నారని ఒకే ఒక్క రీజన్తో ఇది చేస్తున్నాను. సో మిస్ చేసుకోవద్దు. మన దగ్గర ఓన్లీ డైట్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఏదైనా సరే జాయిన్ అవ్వచ్చు. టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. సో ఫ్యాట్ లాస్ అనగానే ఏంటంటే చాలామంది మేడం నాకు ఓన్లీ చేతులు ఉంటాయి మేడం, నాకు ఓన్లీ నడుము ఉంటుంది, లేదా నాకు ఓన్లీ పొట్టు ఉంటుంది, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. ఎక్కడ మీకు ఫ్యాట్ ఉన్నా మీరు ఫుల్ బాడీ తప్పకుండా చేయాలన్నమాట. అంటే ఫుల్ బాడీ రిలేటెడ్ ఆసన చేయాలి. దాంతోపాటు మీరు ఎక్స్ట్రా ఇంకొంచెం అడిషన్ లాగా ఇంకేమైనా ప్రయత్నం చేయొచ్చు అంతే. కానీ ఓన్లీ ఒకే పార్ట్ నుంచి మనం తీసేయలేదు. సెకండ్ వచ్చేసి అందరికీ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ అనేది ఎందుకు వస్తుంది అంటే రకరకాల ఇష్యూస్తో వస్తున్నాయి. సో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి. సో మీరు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమంటారు, వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గితే మీకు ఇష్యూస్ పోతే అంటారు. కొన్నిసార్లు ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వెయిట్ తగ్గరు. సో మీకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్ ఉందో దాన్ని బెటర్ చేసుకుంటూ వెళ్తేనే మీకు ఫ్యాట్ లాస్లో కూడా రిజల్ట్ ఉంటుంది. అది ఇన్ఫ్లమేషన్ అయి ఉండొచ్చు, థైరాయిడ్లో టైప్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్, స్ట్రెస్ ఉన్నా కూడా తగ్గదు. సో అందుకనే మనకి ఎప్పుడైనా సరే ఫుల్ బాడీ అప్రోచ్ ఉండాలి. ఏ హెల్త్ ప్రాబ్లం అయినా ఓన్లీ ఫ్యాట్ కరగడానికైనా ఫుల్ బాడీ చేయాలి. అన్ని రకాలుగా ఫుల్ బాడీకి బెనిఫిట్ అయ్యేలాగానే ఉండాలి. ఓకేనా. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు చిన్న చిన్న అడిషన్స్. ఇప్పుడు సిన్నమన్ టీ అంటే దాల్చిన చెక్క కొంచెం వేసుకొని వాటర్లో వేసుకొని జస్ట్ మీరు పొడి చేసుకున్నా సరే సిన్నమన్ టీ తీసుకోండి సాయంత్రం పూట ఆర్ పొద్దున్న పూట. ఇది కూడా మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఒక్కటి తాగగానే ఫ్యాట్ లాస్ అవుతుంది, కానీ ఫ్యాట్ లాస్లో మీరు చేసే ప్రాసెస్లో మీకు డెఫినెట్లీ సహాయపడగలుగుతుంది. జీలకర్ర, వాము వాటర్ ఎందుకు డైజెషన్ బాగా చేస్తుంది. సో డైజెషన్ బాగా అయినప్పుడు బ్లోటింగ్ తగ్గుతుంది కదా. సో ఆటోమేటికలీ డైజెషన్ మంచిగా అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. అగైన్ ఇండైరెక్ట్గా ఫ్యాట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. సో ఇట్లాంటి టీస్ కూడా మనకు మంచి సహాయపడతాయి. ఇవి కూడా తీసుకుంటా ఉండండి. ఇప్పుడు నేను మంచి చూపిస్తాను. ఆసనాస్ మనకి ఫుల్ బాడీ ఆసనాస్ ఉండాలి, స్ట్రెచ్చింగ్ రావాలి, మొబిలిటీ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం చాలా బాగుంటుంది మనకి హెల్త్. గుర్తుపెట్టుకోండి. సో నేను మీకు ఫుల్ బాడీకి వచ్చేలాగా చూపిస్తాను, ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కంప్లీట్ రిలాక్స్, షోల్డర్స్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్, కొంచెం వార్మప్స్ ఇవ్వండి ఎప్పుడైనా సరే. అయిపోయిన తర్వాత స్లోలీ లెఫ్ట్ లెగ్ ఓపెన్ తీసుకోండి. మీకు రెండు రకాలు చూపిస్తాను. వెరీ బిగినర్ ఫ్రెండ్లీ ఏమో జాను శీర్షాసన, మనం ఇంతకుముందు కూడా చేసాం చాలాసార్లు. నార్మల్ అప్ డౌన్ తీసుకుంటాము. మీకు కొంచెం ప్రాక్టీస్ పెరిగింది, ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది అంటే హోల్ తీసుకొని ఇక్కడ ఇంటర్లాక్ తీసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ ఇవ్వండి. కంఫర్టబుల్ అనిపిస్తుందా లేదా, లేకపోతే ఇక్కడ పట్టుకుంటూ ఉంటుంది. అండ్ దెన్ 2 3 4 5 6 ఇలా 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకొని ఈ ఏరియాలో డయాగనల్గా హ్యాండ్స్ అప్ తీసుకొని స్లోలీ అప్ 1 2 3 4 5 ఇలా అగైన్ ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకోండి, ఏం కాదు. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ లెఫ్ట్ లెగ్ సైడ్ వేస్ తీసుకోండి, రైట్ లెగ్ ఫార్వర్డ్ ఇవ్వండి. మీకు చాలా ఇబ్బంది అనిపిస్తే మీరు రెగ్యులర్ వేలో వెళ్ళొచ్చు, మీ కంఫర్ట్ చూసుకోండి. వాయునిక్షాసన్ స్టైల్లో చాలా స్లోగా డిఫరెంట్గా 1 లెగ్ మీద వెళ్దాం. సో స్లోలీ స్టార్ట్. 1 స్లోలీ 2 మళ్ళీ స్లోలీ 3 స్లోలీ 4 5 స్లోలీ 6. ఇది కూడా 20 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. మనకి పొట్ట మీద పడే ప్రెషర్ ఏదైనా సరే అర్ధ పశ్చిమోత్తనాసన్, జాను శీర్షాసన్, ఇవన్నీ ఆసనాస్ కూడా మనకి చాలా మంచి హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి, ఇన్సులిన్ ఇష్యూస్కి, గట్ హెల్త్కి, అన్ని రకాలుగా కూడా చాలా మంచి ఆసనాస్ ఇవన్నీ. మళ్ళీ చాలా స్లోగా సెంటర్ రిలాక్స్, వెరీ స్లో తీసుకోండి. కాలు ఓపెన్ చేసేసి ఫస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ రొటేషన్స్ ఏదైనా స్ట్రెచెస్ ఇచ్చి నీ రిలాక్స్ అయిన తర్వాతనే మళ్ళీ ఈ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ లెగ్ వెళ్ళండి. 1 మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీకు 2 రకాలు. ఇప్పుడు ఇట్లా తీసుకోమన్నప్పుడు ఇమీడియట్లీ వెళ్ళకుండా ఒక ఫ్యూ సెకండ్స్ బ్యాక్ స్ట్రెచ్ ఇచ్చి
మీకు కంఫర్టబుల్ అనిపించిన తర్వాతనే హోల్డ్ చేసి స్టార్ట్ చేయండి. అండ్ మీరు కంపల్సరీ టచ్ చేయాలి అని చూడకుండా మీకు ఎంత కుదిరితే అంత తెలియదు. ఇప్పుడు మీకు ఇంతవరకు కంఫర్టబుల్ అనిపిస్తే ఇక్కడ నుంచి తీసుకోండి, మనకు సేమ్ బెనిఫిట్ వస్తుంది. సో మన బాడీ ఎట్లా చెప్తే అట్లా వినండి. వేరేవర్ యు ఆర్ ఇట్, అంటే మన ప్రాక్టీస్ని బట్టి మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. సో మనం ఎక్కడున్నాం మన ప్రాక్టీస్లో అన్నదాన్ని బట్టే మీరు స్ట్రెచ్చింగ్ తీసుకొని ఫోర్స్ చేయకండి. ఎప్పుడైనా సరే పుష్ చేయండి కానీ ఫోర్స్ చేయొద్దు. మళ్ళీ 20 రౌండ్స్ సెంటర్, హ్యాండ్స్ అప్, స్లోలీ మళ్ళీ 20 రౌండ్స్ ఫార్వర్డ్ కూడా ఇచ్చేస్తాను. 20 రౌండ్స్ తీసుకుంటే మీకు హిప్ ఓపెనింగ్ వస్తుంది, తొడల్లో స్ట్రెచ్ వస్తుంది, పొట్ట మీద వస్తుంది, పెల్విక్ మీద స్ట్రెచ్ వస్తుంది. సో అన్ని రకాలుగా లో బ్యాక్లో వస్తుంది. సో ఫుల్ బాడీ స్ట్రెచ్ వస్తుంది. హ్యాండ్స్ అప్ తీసుకుంటున్నాం కాబట్టి సర్క్యులేషన్ టువర్డ్స్ యూర్ అండర్ ఆర్మ్స్ కానివ్వండి, బ్రెస్ట్ కానివ్వండి అగైన్ మంచిగా ఉంటుంది. సో లింఫాటిక్ హెల్ప్ అవుతుంది. సో రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసేసుకుని రైట్ లెగ్ బ్యాక్ ఇచ్చేసి స్లోలీ ఫార్వర్డ్, స్లోలీ బ్యాక్. 3, 4, మళ్ళీ స్లో 5 and 6. ఇది సేమ్ 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ సెంటర్, రిలాక్స్. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, పృష్ఠాసన అంటే లిజర్డ్ పోజ్. సో లిజర్డ్ పోజ్ ఇచ్చేసి అప్, చాలా స్లోగా డౌన్. అండ్ మీకు ఎంత కుదిరితే అంత బ్యాక్ స్ట్రెచ్. స్లోలీ ఫార్వర్డ్, అప్, slowly down and back. 2, మళ్ళీ slowly forward. 3, 4. ఇవన్నీ కూడాను మీకు ఎక్కువసేపు కూర్చుంటున్నాం కదండి, ఈ మధ్యలో డెస్క్ జాబ్ ఎక్కువ అవుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా మనకి పెల్విక్కి అసలు బ్లడ్ ఫ్లో అనేది ఉండక చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం 8 గంటలు కూర్చొని 1 గంట ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మనం దీనివల్ల వచ్చిన కంప్లీట్ అంటే చాలా నష్టాన్ని మొత్తం తీసేయలేం. ఆ గంట ఎక్సర్సైజ్ వల్ల అట్లీస్ట్ మీరు ఒక 50 to 60% ఏదైనా తగ్గించగలుగుతారు తీవ్రతని. కానీ అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి ఆసనాస్ బాగా హెల్ప్ అవుతాయి. వీటితో పాటు ఎవ్రీ గంటకు ఒకసారి అట్లీస్ట్ ఒక 5 నిమిషాలను అటు ఇటు నడవండి. 5 నిమిషాలు కుదరకపోతే 2-3 నిమిషాలైనా సరే మీరు ఉన్న దగ్గరే కూర్చుంటున్నాం గంటన్నర కంటిన్యూస్గా అంటే 2 నిమిషాలు నడవచ్చు, మళ్ళీ వచ్చి కూర్చొని పని చేసుకోండి. దానివల్ల కూడా మీకు అసలు ఇబ్బంది ఉండదు, మీరు అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతారు. ఇట్లాంటి ఆసనాస్ 1 hour ప్రాక్టీస్ చేసుకొని ఫుల్ బాడీలో అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాలను ఇచ్చేసి ఎవ్రీ 1-2 hours ఒకసారి ఒక ఫ్యూ మినిట్స్ నడిచినా సరే దాని ఎఫెక్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. రైట్, ఇది ఒక 10 to 20 రౌండ్స్. మళ్ళీ సేమ్ రైట్ సైడ్ కూడా అంతే. ఫస్ట్ పృష్ఠాసన్, చాలా స్లోగా బ్యాక్, పృష్ఠాసన్, బ్యాక్. ఇది కూడా 20 రౌండ్స్ ఈవెన్ బ్యాక్ అండ్ ఫోర్త్. మనకి చాలా మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, మొబిలిటీ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు కంపల్సరీ ప్రతి ప్రాక్టీస్లో ప్రాణాయామం ఉండేలా చూసుకోండి. సూర్య నమస్కారాలు ఒక 5 to 6 సెట్స్ అన్న మినిమం ప్రాక్టీస్ చేసుకోండి, సెట్ అవుతుంది. కుదిరితే తప్పకుండా క్లాసెస్కి రండి, ఎందుకంటే క్లాసెస్లో ఒక ఫుల్ బాడీ అప్రోచ్ నేను చాలా నేర్పిస్తానండి. ఒక్కరోజు నేర్పించేది కాదు కదా, కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉంటారు. రికార్డింగ్స్ ఆప్షన్ ఉంటుంది, సో మీరు చూసి ప్రాక్టీస్ చేసుకుంటారు లేనప్పుడు. సో ఇట్లా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, మిస్ చేసుకోవద్దు. మీ క్లాసెస్ జాయిన్ అవ్వడం అసలు కుదరకపోయినా, ఇంకే రీజన్ వల్ల జాయిన్ అవ్వలేకపోయినా వీడియోస్ చూసైనా సరే ప్రాక్టీస్ చేసుకోండి, హెల్దీగా ఉండండి. ఓం నమః శివాయ.